హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాయిల్డ్ ఎగ్స్తో ఎప్పుడు గుడ్డు పులుసే కాకుండా ఈసారి వెరైటీగా ఇలా మసాలా ఎగ్ కర్రీ కూడా చేసి చూడండి. ఇది అన్నం, చపాతీ అలాగే బగారా అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మరి ఈ మసాలా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటోస్ని క్యూబ్స్ లాగా, అల్లం వెల్లుల్లి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మనకి కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో పీసెస్ కూడా వేసి టమాటోస్ పైన పొట్టు అంతా ఊడిపోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, జస్ట్ పైన పొట్టు ఊడిపోతే సరిపోతుంది. మొత్తం గుజ్జులా ఉడికే అవసరం లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారేలోపు ఎగ్స్ని కూడా ఇలా కట్స్లా పెట్టేసుకుందాము. మీకు ఎలా కావాలంటే అలా నిలువుగా కావాలంటే నిలువుగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసి ఈ ఉడికించిన గుడ్లనన్నిటిని వేసి కాస్త క్రిస్పీగా పైన లేయర్ క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లను పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఈ ఉడికించిన మిశ్రమం అంతా మనము మిక్సర్ జార్లో వేసి ఒక కొత్తిమీర కట్ట కాడలతో సహా అలాగే 10 నుంచి 15 నానబెట్టిన జీడిపప్పులు కాస్త ఉప్పు వేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కాస్త బరకగా ఉండేలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర ఇలా ఈ మసాలా దినుసులన్నీ మీకు నచ్చినవి వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం కరివేపాకు వేసి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టిన ఈ మిశ్రమం ఉంది కదా అది కూడా వేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఒక 5 to 8 మినిట్స్ మనకు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మసాలాలన్నీ వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాగే కాస్త గరం మసాలా కూడా వేసి ఈ మసాలాలన్నీ మనకు ఆ పేస్ట్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ కాసేపు ఉడికించిన తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు చిలికిన పెరుగును కూడా వేసుకొని ఆ పెరుగంతా ఉడికిన తర్వాత అందులోనే మనం ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. కర్రీ ఎంత పల్చగా కావాలా చిక్కగా కావాలా చూసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఇలా ఆయిల్ ఫ్లోట్ అయింది అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. కాస్త తరిగిన కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుంటే మసాలా ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.